మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి ఆ శోధనల తర్వాత మనం ఏం పొందుకుంటాం అనేది ఆధారపడి ఉంటుంది. శోధనలలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ మనము గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్, మనం ఒకవేళ సనుగుకుంటూ విసుగుకుంటూ అవిశ్వాసంతో గనక ఆ పరిస్థితి గుండా వెళ్తే అల్టిమేట్గా ఆ శోధన తర్వాత, ఆ శ్రమ తర్వాత మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, మనం బిటర్నెస్లోకి వెళ్ళిపోతామండి. రిజల్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్లోకి ముడి పదార్థాలు వెళ్ళిన తర్వాత బయటకు ఒక ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వస్తుంది కదా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఆ శోధనల గుండా శ్రమల గుండా పంపించినప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్గా మనం అమూల్యమైన వ్యక్తులుగా బయటకు రావాలంటే మన లోపల ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సనగడము, గొనగడము, సంశయము ఇలాంటివి ఉండడానికి వీలు లేదు. అలాంటివి ఉంటే గనక ఆ శ్రమ తర్వాత, ఆ శోధన తర్వాత మన లోపల ఏమొస్తుందంటే అవిశ్వాసం ఇంకా ఎక్కువైపోద్ది, మనలో డిప్రెషన్, నిరుత్సాహము, కృంగుదల వచ్చేస్తుంది. మూడవదిగా మనలో ఒక చేదైన నయోమి చూడండి, తన జీవితంలో తన భర్తని, 2 కుమారులను కోల్పోయిన తర్వాత బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పలకరించడానికి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఎంత స్పష్టంగా తన అవిశ్వాసాన్ని, తన బిటర్నెస్ని కనపరిచిందో. అందరూ ఆమెని నయోమి నయోమి అని పిలుస్తూ ఉంటే అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, రిక్తురాలినిగా తిరిగి వచ్చాను. దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి, నన్ను ఈ స్థితిలో పెట్టాడని షీ కుడ్ నాట్ డిస్ప్లే హర్ ఫెయిత్ ఇన్ ఎనీ వే. తన విశ్వాసాన్ని ఏ కోశాన కూడా కనపరచలేకపోయిందండి నయోమి. అంటే మోయాబుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రయాణంలో ఒక మాటలు చెప్పాలంటే ఫెయిత్లో వీకే అయింది, స్ట్రాంగ్ అవ్వలేదు. ఎందుకంటే చిన్న తర్వాత అందరూ ఎదురు చూస్తాను, ఏం చెప్తుందో. ఇంకొక మాట చెప్పమంటారా? మీరు చేసే ప్రతి సంభాషణలో మీ ఎదుట ఉన్న వారిని మీరు మీ విశ్వాసము ద్వారా ప్రభావితము చేయగలరు. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ విత్ యూ త్రూ యోర్ ఫెయిత్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. మనకే విశ్వాసం లేకపోతే మనం ఎదుటివారి విశ్వాసాన్ని బలహీనపరుస్తాం, ఎదుటి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపించలేం. వీ కెనాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది అదర్ పర్సన్ ఇఫ్ వీ ఆర్ వీక్ బై అవర్ సెల్ఫ్. మనమే బలహీనంగా ఉంటే ఎదుట ఉన్న వారిని